శిల్పారవి రీసెంట్గా ఓ ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా సరిగ్గానే చెప్పావురా అంటూ కావాలని ఆయనని తప్పుడు పదాలని యూజ్ చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అటు అల్లు అర్జున్ జైల్లో ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు అంటూ జన సైనికులు అయితే ఆయనకి యాంటీగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు శిల్పారవి ఏం పెట్టారు, జన సైనికులు ఎందుకు ఆయన అంత ఫన్గా బిహేవ్ చేస్తున్న వాళ్ళతో? ఇక్కడ బేసిక్గా ఏంటంటే శిల్పారవిరెడ్డి గారు అంతకుముందు ఫస్ట్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజావేదిక కూల్చారు. ఆ రోజు ఏమన్నా మాట్లాడారా? సో మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి ఈ రోజు వచ్చి ఆయన అడుగుతాడు, కాశీరెడ్డి వాళ్ళ ఆయన ఆశ్రమం కూల్చేశారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్గా కౌంటర్ అయితే వేశారనమాట. అంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు, మరి ఆశ్రమం కూల్చినప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడలేదని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు. అయితే ఇప్పుడు జన సైనికులు ఫైర్ అవుతున్నారు అనమాట. సో ఏ విషయంగా అంటే ఇప్పుడు శిల్పారవిరెడ్డి అనే వ్యక్తి రెడ్డి కులం చూసుకుని తను మాట్లాడుతున్నాడు. సో ఏంటంటే వాళ్ళ ఏదైతే కులం సంబంధించిన ఆశ్రమం కూల్చారో దానికి మాట్లాడుతున్నావు. నువ్వు అదే అంతకుముందు ప్రజావేదిక కూల్చినప్పుడు మాట్లాడావా, ఇంకా ఎన్నో ఇతర కూల్చినప్పుడు మాట్లాడావా? సో మీ ప్రభుత్వంలోనే కాదు, ఈ ప్రభుత్వంలో ఏదో ఒకటి జరిగింది, అది అసలు దాని వెనకాల ఉన్న విషయం ఏంటి, అది ఎందుకు కూల్చారు, దానికి ఉన్న లుసుకులేంటి చూడకుండా అక్కడ పేరులో రెడ్డి ఉంది కదా అని నువ్వు స్పందిస్తున్నావు అనే విధంగా ఇటు జన సైనికులు అయితే మాట్లాడుతున్నారు అన్నమాట. అది వాస్తవమే. ఎందుకంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సో వచ్చి ఇప్పుడు ఈ ఆశ్రమం కూలిపోయింది దాని గురించి మాట్లాడావా అంటే దాని వెనకమాల అసలు ఎందుకు కూల్చాల్సి వచ్చింది, అదేమన్నా అక్రమ కట్టడమా లేదా ఏంటనేది కనుక్కొని ఆయన విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత మాట్లాడాల్సి అనుకుంటే తప్పకుండా మాట్లాడతారు. సో అది కాకుండా మీరేదో కులం రంగు చూసుకుని ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని అదే వేరేది ఇంకెవరిదన్నా అయింది మాట్లాడేవాడా? సో ఇప్పుడు అందులో ఒక రెడ్డి అనే పదం వచ్చింది కాబట్టి శిల్పారవిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. సో అట్లనే వైసీపీలో ఉన్న రెడ్లందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట, పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు అని. సో పవన్ కళ్యాణ్ గారు ఆటోమేటిక్గా అది చూసుకుంటారు ఖచ్చితంగా, ఈ ఆశ్రమం కూలిపోయింది, సో అది ఎవరు చేశారు, అది మన వాళ్ళు చేశారు, మన వాళ్ళు చేస్తే అది ఎందుకు చేశారు, దాని మీద ఉన్న ఒక లూప్ హోల్స్ ఉన్నాయా అని చూసి ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు. మరి మీరు ఇదే శిల్పారవిరెడ్డి అంతకుముందు ఫస్ట్ వైసీపీ వచ్చినప్పుడు కూల్చిన ప్రజావేదిక గురించి ఎందుకు మాట్లాడలేదు? సో అది మాట్లాడి తర్వాత ఇంకా ఆ హయాంలో జరిగిన ఎన్నో అక్రమ కూల్చివేతలు ఎన్నో చేశారు, అంటే న్యాయంగా కట్టుకున్న వాళ్ళవి కూడా ఎన్నో కూల్చేశారు, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ మాత్రం ఇక్కడ కాశీరెడ్డి అనే ఒక పేరు ఉంది కాబట్టి ఆ రెడ్డి కులానికి సంబంధించిన ఇది కాబట్టి ఆయన అయితే మాట్లాడారనమాట. సో అదే జన సైనికులు ఇక్కడ మాట్లాడుతున్నారు. సో మాట్లాడాలి, టైం వస్తే మాకు ఖచ్చితంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి కులభేదాలు మతభేదాలు చూసుకోడు ఖచ్చితంగా. ఆయన అందులో తప్పు ఉంది, అది నిజంగా వాస్తవంగా తప్పుగా అక్రమంగా కూల్చివేశారంటే కనుక పవన్ కళ్యాణ్ అడ్డంగా నిలబడతారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే శిల్పారవిరెడ్డి గారు తెలుసుకోవాల్సింది, మీకు ఫేవరబుల్గా ఉన్న వాళ్ళకి వచ్చి చూసి మాట్లాడతాం కాదండి, మొత్తం అందరికీ గమనించుకోవాలి. ఫస్ట్ మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో అవి ప్రభుత్వానికి తెలియజేయండి, అది పక్కన పెట్టి ఇక్కడ మనం ఇంకా కుల రాజకీయాలు చేద్దామంటే కనుక ఎవరో పిచ్చివాళ్ళు లేరని చెప్పి ఈ జన సైనికులు అయితే చెప్తున్నారనమాట. సో మరి ఏంటంటే ఇంకా శిల్పారవిరెడ్డి లాంటి వ్యక్తులు అంత ఘోర ఓటమి తర్వాత అందులోనూ ఒక హీరోని కూడా తెచ్చుకుని ఆయన కూడా ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఆయన పైన కూడా కేసులు పెట్టించే విధంగా ఆయన అయితే వాడుకున్నారనమాట. సో ఇంకా ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.